నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎన్నడూ లేని విధంగా గతేడాది నుంచి సినీ పరిశ్రమలో రకరకాల వివాదాలు తలెత్తుతున్నాయి. వాటిలో మంచు ఫ్యామిలీ వివాదం కోర్టుకెక్కడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు ఒకంత ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది. జల్పల్లిలో ఇంటికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఎల్బీ నగర్ కోర్టు మోహన్ బాబు పెట్టుకున్న పిటిషన్ ని కొట్టివేసింది. అంతేకాదండోయ్, అక్కడ పనిచేస్తున్న కోర్టు క్లర్క్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ అతనికి మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీని అంతటికి కారణం మనోజ్ ప్రవేశపెట్టిన కీలక ఆధారాలే అని తెలుస్తోంది. అయితే మోహన్ బాబుకి కోర్టు షాక్ ఇవ్వడంతో మనోజ్ కి ఊరట లభించింది. తన ఇంటిలోనికి మనోజ్ కి ప్రవేశం లేదని, ఆ విధంగా తీర్పునివ్వాల్సిందిగా గతంలో కోర్టులో పిటిషన్ వేశారు మోహన్ బాబు. ఎల్బీ నగర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. తాజాగా జరిగిన పరిణామాలు, మనోజ్ సమర్పించిన ఆధారాలతో మోహన్ బాబు వేసిన పిటిషన్ ను కోర్టు మరోసారి విచారణకు తీసుకుంది. ఇక అన్ని పరిశీలించిన కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆదేశాలను జారీ చేసింది. తన కుమార్తె పుట్టినరోజు నిమిత్తం ఇటీవల మనోజ్ కుటుంబం రాజస్థాన్ వెళ్ళింది. అదే సమయంలో కొందరు వ్యక్తులు మనోజ్ ఇంటిపైన, ఆఫీస్ పైన దాడి చేసి కొన్ని వస్తువులను, కార్లను దొంగలించుకుని వెళ్లారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక తన ఇంటిపై జరిగిన దాడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలన్న ప్రయత్నాన్ని కూడా విష్ణు అడ్డుకున్నాడని మనోజ్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, తన కేసు విషయంలో నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును మోసం చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని బుధవారం జల్పల్లి ఇంటి దగ్గర మీడియాతో చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు మనోజ్. ఇక తన తండ్రి తరపు న్యాయవాదులు కూడా కోర్టును మోసం చేస్తున్నారన్నారు. మొత్తానికి మనోజ్ తన తండ్రి మోహన్ బాబుకు కోర్టు ద్వారా షాక్ ఇచ్చారు. అయితే కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మోహన్ బాబు తరపు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ విషయంలో ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవడానికి మనోజ్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక అతని దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి మంచు ఫ్యామిలీ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది, అసలు దీనికి క్లైమాక్స్ ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.